ఇంకొక విషయం అండి, ఈ ధ్యానం చేసే విధానం నేను బాగా రీసెర్చ్ చేశాను కాబట్టి దాని గురించి నేను కాస్త చెప్తాను. కుర్చీలో కూర్చుంటే పాదం మీద పాదం వేసుకోవాలండి. ఈ చేతులు రెండు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కింద కూర్చుంటే ఎలాగైనా కూర్చోండి, చక్క మక్కలు వేసుకుని కూర్చుంటారు. ఈ కళ్ళు మూసిన వెంటనే చేయవలసినది ఒకటి ఏమిటంటే దేహాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని, మనల్ని మనం మర్చిపోవాలండి. ఒక 1 minute ప్రశాంతంగా రిలాక్స్ కావాలి. రిలాక్స్ అయిన తర్వాత గమనించాల్సింది ఏమిటంటే చీకటి, వెలుతురు, రంగులు, కొండలు, కోనలు, దృశ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయని గమనించాలండి. ఇక్కడ ఒకటి గమనించాలండి, కళ్ళు మూసాం, మనకి ఎక్కడి నుండి కనిపిస్తుంది అంటే ఈ దివ్య నేత్రం తెరుచుకుందండి, 3వ నేత్రం. మనం శ్వాస మీద ధ్యానం ఎందుకంటే ఆలోచన ఆగిపోయి ఆ విశ్వశక్తి లోపల ప్రవేశించి 3వ కన్ను తెరుచుకోవడానికి. మనకు డైరెక్ట్ గా 3వ కన్ను తెరుచుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కానీ, ఆ వెలుతురుని కానీ, ఆ రంగుని కానీ గమనించాలి. ఎప్పుడు శ్వాసను గమనించాలంటే కేవలం ఆలోచన వచ్చినప్పుడే అండి, కళ్ళు మూసిన వెంటనే కాదు. ఇది ప్రతి